బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. శ్రీమద్ రామాయణ ప్రవచనములు 2024వ సంవత్సరానికి 5 సంవత్సరములు పూర్తవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం నుండి రామాయణ ప్రవచనంతో పాటుగా రామకోటి యజ్ఞాన్ని కూడా ప్రారంభం చెయ్యాలి అని ఒక దైవీ సంకల్పం కాకతాళీయంగా ఏర్పడినదే. ఎందుకు అంటే రాముడు గొప్పవాడా రామనామము గొప్పదా అని ఒక ప్రశ్న. రాముడి కన్నా రామనామమే గొప్పది అన్నారు శాస్త్రంలో. ఎందుకు? రామావతారాలు ఎన్నో ఉన్నాయి. కల్పకల్పాలలో ప్రతి కల్పం భవేద్ రామ అని కాళికాపురాణం చెప్పింది. రావణస్య తథైవచ. రావణుడు వచ్చాడు, రాముడు వచ్చారు. ఎందుకు? ఏది మంచి ఏది చెడు, మంచిగా ప్రవర్తన చేసి ధర్మ మార్గాన్ని పట్టుకున్నవాడు ఎలా శ్లాఘించబడతాడు, చెడు మార్గం వైపుకు వెళ్ళిపోయేటటువంటి జీవుడి యొక్క పరిస్థితి ఏ విధమైనటువంటి మార్గానికి వెళ్ళిపోతుందో మనుషులకి నేర్పడం కోసం వచ్చినదే రామావతారం. మర్త్యావతార కలు మర్త్య శిక్షణం అంటాడు సుఖమహర్షి భాగవతంలో రామావతారం గురించి చెప్తూ. అటువంటి రామనామము తారకము, తారక మంత్రము అన్నారు శాస్త్రంలో. అది ఇవ్వనిదంటూ ఏవీ లేదయ్యా. చాలామంది రామనామాన్ని రాస్తారు. అయితే ఆ రాసినటువంటి రామనామము యొక్క శక్తి తనని ధరింపచేయడం కాదు, ఆ తనతో పాటుగా తన యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా తరతరాల వరకు అది కాపాడుతుంది. నేను ఒక పండితుడి దగ్గరికి వెళ్ళా. అయ్యా, ప్రతి సంవత్సరం మా గ్రామంలో సంపూర్ణంగా శ్రీమద్ రామాయణ ప్రవచనాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం 5వసారి జరుగుతోంది అని చెప్పాను. అయితే ఆయన నన్ను ప్రశ్న వేశాడు, అయ్యా రాముడు గొప్పవాడా రామనామము గొప్పదా అని. అయితే అప్పుడు వచ్చినటువంటి సందర్భంలో మాట చెప్తున్నాను మీకు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది చేస్తున్నారు అన్న దానికన్నా ఆ రామాయణం వల్ల ఎంతమంది తరించారు, ఎంతమంది దానివల్ల ఉన్నతిని పొందారు, అది మనకి ముఖ్యమయ్యా. వినేవారు రామనామాన్ని పలకాలి, రాముడి యందు ధ్యాసని ఉంచాలి. అలా ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పారు. ఒకటి నాకు వెంటనే స్ఫురించినది ఏమిటి అంటే రామనామం రాయడమే. రామనామం రాస్తే ఎంతో గొప్పదైనటువంటి శక్తి ఆ ప్రాంగణం అంతా కూడా అల్లుకుంటుంది. రామ రాశబ్ద ఉచ్చారణాత్ అదర్శనాత్ యాంతి. రాశబ్ద ఉచ్చారణానంతరం మా శబ్ద ఉచ్చారణే జాతే భస్మశాన్ భవంతి. ఏమయ్యా రామ అంటే ఏమిటి ప్రయోజనం అని. రా అనగానే మనం చేసిన పాపాలన్నీ కూడా యాంతి, పోతాయిటండి. రాశబ్ద ఉచ్చారణానంతరం మా శబ్ద ఉచ్చారణే జాతే భస్మశాన్ భవంతి అన్నారు. ఇక మా పలికితే ఆ 2 పెదాలు ఎప్పుడైతే మూసుకున్నాయో ఈ వెళ్ళినటువంటి పాపాలు మళ్ళీ తిరిగి రావుట, భస్మం అయిపోతాయిట. అంతటి శక్తి రామనామానికి ఉన్నది. రోజు సంధ్యావందనంలో మాట చెప్తాం,
యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిమూర్ఛతి అని. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోవుగాక. అంటే వీడికి రోజు 0 అవుతోంది పాపం చేసిన ఏ పాపమైనా సరే. ఒక బ్రాహ్మణుడికే అలా ఉంటే మిగతా వర్ణం వారికో తారక మంత్రము కోరిన పలికెను ధన్యుడనైతిని ఓ రామ అన్నాడు రామదాసు గారు. కోరితే దొరుకుతుందా ఎవరికైనా రామనామం? ఆ దృష్టి, ఆ భావం కలగాలి అంటే నీ అనుగ్రహం ఉండాలయ్యా, లేకపోతే దొరకదు. కాబట్టి ఏమిటి అంటే ఈ సంవత్సరం నుంచి సంకల్పం ఏమనుకున్నామంటే రామకోటి యజ్ఞం చేద్దాం. ఎంతమంది ఎంత రాశారన్నది ముఖ్యం కాదు. మనం ప్రతి రామాయణానికి ఒక 100 పుస్తకాలు పెడదాం. ఆ 100 పుస్తకాలు పూర్తి చేయిస్తే 1 కోటి రామనామాలు పూర్తవుతాయి. ఒక పుస్తకానికి వచ్చి 1,00,000 నామాలు సరిపోతాయండి ఇందులో. ఇలాంటి 100 పుస్తకాలు అయితే 1 కోటి అవుతుంది. ఈ 1 కోటి పుస్తకాలు రామాయణంతో కలిపి 1 కోటి రామనామ లిఖితం కూడా అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరం రామాయణంతో పాటు 1 కోటి రామనామాలను కూడా మనం రామచంద్ర ప్రభు పాదాలకి సమర్పణ చేస్తాం. ఇది వినియోగించుకున్నవాడు నిజానికి ధన్యుడే చెప్పాలి అంటే. రామనామ క్షేత్రం అని ఒకటి ఉన్నది గుంటూరులో. వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు రామనామం అంటే అనగానే. నువ్వు ఎన్ని రాసావని కాదు, 1 పుస్తకం రాసి తీసుకువెళ్ళి ఇచ్చినా వాళ్ళు ఒక సన్మానం చేసి నీకు ఆ పుస్తకాన్ని తీసుకుంటారు. ఎందుకంత శ్రద్ధ? నిరంతరము అక్కడ ఎవరో ఒకళ్ళు రామనామం చేస్తూనే ఉంటారండి ఆ క్షేత్రంలో. ఆ క్షేత్రానికి వెళ్ళి కూర్చుంటే మనసు రాముడి యందు లయం అవుతుంది. ఎందుకని? కొన్ని కోట్ల రామనామాల చేత లిఖించబడినటువంటి పుస్తకాలు అక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. వాళ్ళు రామస్తూపాలు ఏర్పాటు చేసి ఆ రామశక్తిని ప్రతి చోట వ్యాప్తి చేయిస్తున్నారు. ఆ రామనామం లిఖించబడినటువంటి పుస్తకం ఉన్న చోట అంతటి శుభాలు జరుగుతాయండి. ఆ రాసిన వారికి ఇంకా శుభాలు జరుగుతాయి. అందుకనే చాలామంది నేను చూస్తూ ఉన్నాను, రామకోటి రాసేసి పాపం వాళ్ళు ఏ కాలధర్మమో చెందితే ఆ పుస్తకాలు చదలు పట్టడమో, లేకపోతే ఇంటిలో ఉండిపోవడమో, లేకపోతే అది పాత సామాన్ల వాడి ఇంటికి వెళ్ళిపోవడమో జరుగుతున్నాయి. ఇది రాసిన వాళ్ళ యొక్క క్షోభకు గురవడం తప్ప మరొకటి కాదు. నిజానికి రామనామం రాయడం చాలా శ్రద్ధతో కూడుకున్నటువంటి పని. ఎందుకు రామనామం రాయాలండి అంటే నీ నడవడిక మారడానికి రామనామం ఉపయోగపడుతుంది. నిన్ను మంచి మార్గం వైపు తిప్పడానికి రామనామం ఉపయోగపడుతుంది. నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి రామనామం ఉపయోగపడుతుంది. నీ వంశము నందు గొప్ప పురుషులు ఉద్భవించడానికి రామనామం ఉపయోగపడుతుంది. అందుకనే ఏ టీవీ చూస్తూనో లేకపోతే ఏదో పని చేసుకుంటూనో కాలక్షేపానికి రామనామం రాయడం కాదయ్యా. 1,00,000 నామాలు రాయడం అంటే చాలా గొప్ప విషయం అండి. సామాన్య విషయం కాదు. 1,00,000 కదా రాసేద్దాం అంటారు మన వాళ్ళు. మనసు నిలబడేంత వరకే రామనామం రాయాలి సుమా అని చెప్పారు. కొన్ని పద్ధతులు చెప్పారు రామకోటి రాసేటప్పుడు. నీ మనసు రాముడి మీద నిలబడినంతసేపే రాయమన్నారు. రాసినంతసేపు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ రాయమన్నారు. మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే లోపు ఒక శ్రీరామ రాయడం అవుతుంది. లేకపోతే రామ్ రామాయ నమః అనుకుంటూ రాయమన్నారు. ఇలా అనుకుంటూ రామనామం రాస్తే అది ఎంత గొప్పగా మనకి ఫలితాన్ని ఇస్తుందో అది చెప్పడం కన్నా అనుభవించడమే గొప్పదైనటువంటి విషయం అండి. నిజంగా ఆ రాముణ్ణి ధ్యానము చేస్తూ ఈ రామనామాన్ని రాయాలి. ఈ ధ్యానం అందరికీ కుదురుకుంటుందా? కుదురుకోదు. అందుకని ఏం చేశామంటే కనీసం పుస్తకం పట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటే 2 గంటలు రామాయణం వింటూ ఆ రామకథలో తన్మయత్వాన్ని పొందుతూ
రామనామం అయినా రాయవయ్యా. అందుకోసం ఈ రామకోటిని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా బల్కులు పుస్తకాలు తెప్పించడానికి కొదవే ఉంది. కమిటీ వారికి చెప్తే ఇంకో 1000 పుస్తకాలు తెప్పిస్తారు. తెప్పించడం గొప్ప విషయం కాదుగా. మనకి కావాల్సింది రామనామ శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడే మనకి ఉపయుక్తి, లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముందండి? రామనామ శక్తి కేంద్రీకృతం అవ్వాలి. అక్కడికి వచ్చిన వారి మనసులో ఉన్నటువంటి ధర్మపరమైన కోరికలన్నీ నెరవేరాలి. అలా నెరవేరాలంటే ఆ శక్తి అక్కడ నిబిడీకృతం అవ్వాలి. నువ్వు 1,00,000 రాసావా, 10,000 రాసావా, 1000 రాసావా అని అనవసరం. ఆ రాసిన 1000 నామాలైనా రాముడి యందు దృష్టితో రాయి, అది నీకు శ్రేయస్సునిస్తుంది. అందుకనే రామనామం ఇంట్లో కూర్చుని రాసినా అయిపోయిన తర్వాత పుస్తకాన్ని దేవుడి మందిరం దగ్గర పెట్టమన్నారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టమనలేదు. ఈ పని చేస్తూ ఇంకో పని వైపు చూడొద్దన్నారు. ఫోన్ మాట్లాడటమో లేకపోతే టీవీ దగ్గర కూర్చోవడమో ఈ పనులు చేయకూడదు. రామనామం రాసేటప్పుడు భగవత్ కథను వింటూ రాయి. భగవంతుడి యొక్క రూపాన్ని ఎదురుగుండా పెట్టుకుని రాయి. చూస్తూ మనసులో దైవీ నామాన్ని పలుకు. దీనివల్ల రామనామ జపము అవుతుంది, రామకోటి సార్థకత కూడా జరుగుతుంది. అందుకోసం మనందరము కూడా ఈ రామకోటి యజ్ఞాన్ని సఫలీకృతం చేసుకుంటాము అని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తున్నాను. అందున ఒక్కళ్ళే ఈ రామనామం అంతా కూడా రాయండి పుస్తకం అంతా అని నేను చెప్పలేదు. అందుకనే మీ కుటుంబంలో ముఖ్యంగా రామనామం ఎవరు రాయాలి అంటే, వయసు ఉడికిపోయి ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూర్చుని రాసుకునేది పుస్తకం కాదు రామనామం అంటే. మన పిల్లల చేత రామనామం రోజుకి కనీసం 100 నామాలైనా రాయించడం అలవాటు చెయ్యండి. అందుకనే కుటుంబానికి ఒక పుస్తకం అన్నాను నేను. కుటుంబంలో నువ్వు తీసుకుని నువ్వు రాయి, నీ పిల్లల చేత రాయించు, నీ భార్య చేత రాయించు, లేకపోతే నీ భర్త చేత రాయించు. ఒక రోజుకి ఒక అరగంటో 5 పావు గంటో వాళ్ళని ఈ రామనామం రాయడం మీద మనసుని దృష్టిని ఏకీకృతం చేసే విధానం వైపు కుటుంబాన్ని నడపండి. నేను చెప్పేది అది. ఒక పావు గంట టీవీ కట్టేయండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇంటిలో రామనామం తప్ప ఇంకేమీ వినపడకూడదు, రాముడు తప్ప మరొకళ్ళు కనిపించకూడదు. అలాగ రోజుకి ఒక 100 నామాలు పిల్లల చేత రాయించడం మీరు అలవాటు చేసి చూడండి. వాళ్ళ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దక్కర్లేదు, రామచంద్ర ప్రభువే తీర్చిదిద్దుతారు. వాళ్ళకి మంచి నడవడిక ఏర్పడుతుంది, వాళ్ళ బుద్ధి మారుతుంది. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. రాముడంటేనే బుద్ధిమాన్, మధురాభాషి. ఇవన్నీ ఎవరికి వస్తాయి? మన పిల్లలకు వస్తాయి. నువ్వు నాయకుడి వెనకాల జెండా పట్టుకు తిరగక్కర్లేదురా, నువ్వే నాయకుడు అవుతావు. ఒక గొప్ప దేశాన్ని ఉద్ధరించగలిగే నాయకులు అవుతారు అలాంటి వాళ్ళు. అలాంటి సంతానం, అలాంటి వంశాభివృద్ధి మన ఇళ్లల్లో జరగాలని ఈ సంకల్పం చేయడం జరిగింది. అందువల్ల పిల్లలకి ఈ రామనామాన్ని రాయడం అలవాటు చేయండి. ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకుని 2 నెల 15 రోజులు కూడా. అంతేకాదు, ఇది ఎందుకు మీకు ఇస్తున్నాం ఈ సంవత్సరం నుంచి అంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ రామాయణం జరుగుతుంది ఇక్కడ. ఈలోపు ఇది అలవాటైతే వదులుకోవడం కష్టం అండి. మనం ఇది అయిపోయిన తర్వాత ఇంకో పుస్తకం తెచ్చుకుని అది రాయడం మొదలు పెడతాం మళ్ళీ. అలా ఇంట్లో రాసిన రామాయణ పుస్తకాలు ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ ఎక్కడో ఇవ్వక్కర్లేదు. మీరు ఇక మీద రామాయణం ఇంట్లో రామనామాలు రాస్తే ఆ పుస్తకాలన్నీ తెచ్చి మాకు ఉమాకొప్పులింగేశ్వర ప్రవచన కమిటీ వాళ్ళకి అందజేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ దాన్ని స్థాపించాలో వాళ్ళకి తెలుసు. దిశానిర్దేశకత్వం ఇంకా జరగలేదు, అది మీటింగ్లో జరుగుతుంది. తర్వాత ఒకటే సంకల్పం అనుకున్నాం. గుంటూరు రామనామ క్షేత్రం వాళ్ళు మాకు ఫోన్ చేశారు, కాంటాక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు ఫోన్ చేశారు. భద్రాద్రి నుంచి కూడా మాకు ఫోన్ వచ్చింది.
ప్రతి సంవత్సరం మాకు ఈ యజ్ఞం జరుగుతుంది, మీరు పుస్తకాలు తీసుకోవాలంటే వాళ్ళు పరమానంద భరితులు అయ్యారు. అయితే ఇంతటి రామనామ కేంద్రీకృతమైన శక్తిని మనం వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, మన దగ్గరే పెట్టుకుంటే పోదు. ఈ కోనసీమ మొత్తం మీద నేను చూసిన దాఖలాలలో ఎక్కడా కూడా రామస్తూపం వేసిన చోటు కనిపించలేదు నాకు. ఒక్క రామస్తూపం ఉందా, రామనామ శక్తి అంతా కూడా అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. రామాలయం కడుతున్నారు చాలా చోట్ల రామాలయాలు. రామాలయాలు ఉండడానికి దేనికి ముఖ్యం, అక్కడ శక్తి ఉండాలిగా. ఆ రామాలయాలలో రామస్తూపాలు ఉండాలి. మనం రాసిన రామనామం అక్కడ నిక్షేపించబడాలి. కాబట్టి ఇది కోటితో ప్రారంభమై ఎన్ని కోట్లు అవుతుందో అది రామచంద్ర ప్రభువుకి తెలుసు, మనకి తెలియదు. కానీ ఒక సత్సంకల్పం ఏర్పడి ఆస్తిక వరేణ్యులందరి చేత కూడా ఒక మార్గనిర్దేశకత్వం చేస్తూ వాళ్ళ చేత వాళ్ళు ఎలాగో మనకు చెప్పినా రాస్తారు, చెప్పకపోయినా రాస్తారు. కానీ మన కొత్తపేటలో ఒక రామనామం రాస్తే అది భద్రపరచడానికి ఒక స్థలము, అది కేంద్రీకృతం అవడానికి ఒక శక్తి ఏర్పాటు అవుతున్నది అనేటటువంటి ఒక సంకల్పం మాత్రమే ఇది. రామాయణం వింటూ రామనామం రాయగలిగేటటువంటి అదృష్టం మనందరికీ దక్కడం అది పూర్వజన్మ పురాకృత పుణ్య విశేషం వల్ల తప్ప మరొక వాటి కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి సుమా. ఇలా రామనామం రాసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో నిరంతరము రామనామం అలా పలుకుతూ ఉంటుంది. వాళ్ళు రామ అనే మాట తప్ప మరొక మాటను వాళ్ళు ఉచ్చరించలేరు. అంతటి శ్రద్ధాళువులు నాకు తెలుసు. ఎందుకంటే అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి, అందరి విషయాలు చూస్తూ ఉంటాను కాబట్టి. పిల్లలకి మనం ఇచ్చినటువంటి ఊతమే అది పెద్దదై మానై వృక్షమై ఫలిస్తుంది. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః అన్నాడు. ఒక గొప్ప ధర్మవృక్షం మొలిచిందిట. దాంట్లో ఎవరున్నారు, మొదలు ఎవరున్నారు, యుధిష్ఠిరుడు అన్నారు, ధర్మరాజు. ఆ వృక్షానికి ధర్మరాజు ఎలా మానయ్యాడో, ఒక ధర్మమైన వృక్షం మన ఇంటిలో మొలవాలి అంటే దానికి బీజమే శ్రీరామనామము. అర్థమవుతుందండి. ఒక ధర్మ వృక్షాన్ని మన ఇంట్లో పాతాలి అంటే విత్తనం కావాలి కదండి, అది శ్రీరామ మంత్రం. దానివల్ల ధర్మాత్ములు మన వంశమునందు ఉద్భవిస్తారు ఒక్క రామనామం వల్ల. కంచి పరమాచార్య స్వామి వారు ఏ జైత్రయాత్ర చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ శవ తీర్చినప్పుడు అందరి చేత రామనామం చెప్పించేవారు. యథాశక్తి అందరి చేత రామనామాన్ని రాయించేవారు. రాయించి వాళ్ళ చేత దక్షిణ కింద మీరు రోజు ఒక 5 నిమిషాలు నా కోసం రామనామం కోసం వెచ్చించండి అని అడిగేవారు. ఆయనకి ఏం పట్టిందండి? మన యొక్క ఉన్నతి కోసం ఋషులు, మహర్షులు, ధర్మాత్ములు లోక శ్రేయస్సు కాంక్షిస్తారు. సమాజం అభివృద్ధి చెందింది అంటే ఎలా అభివృద్ధి చెందింది? నాగరికత అభివృద్ధి చెందలేదు. ఈ నాగరికత ఎంతవరకు అభివృద్ధి చెందుతోంది? ఈ ప్రకృతిని పాడు చేయడానికి ఉపయోగపడుతోంది ఈ నాగరికత అంతా. ఇప్పుడు వచ్చే నాగరికత అంతా కూడా. మన మహర్షులు అలా కాదండి. లోకానికి ఏది శ్రేయస్సో అది అందించారు ఋషులు. అది పట్టుకోవాలి మనం. నలుగురికి మార్గనిర్దేశకత్వం చెయ్యాలి అంటే ఆ యొక్క మార్గం వైపు, ఋషి రుణాన్ని మనం తీర్చుకునే వైపు మనం వెళ్ళాలి. ఋషి మామూలుగా చెప్పడుగా, రామనామం రాయమని ఎందుకు చెప్పాడు? ఆ రామ అనే అంటూ రాసినటువంటి వ్రాతయందే రాముడు నిక్షేపించబడి ఉన్నాడు. కూలిన చోట, త్రొట్టుబడి కృంగిన చోట, మహాజ్వరాదులను వ్రేలిన చోట, సర్పముఖపీడల నందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవధూరుని పేర్కొని రేని నీ యమకాల యాతనావితతి కానరు పూనరు దుఃఖభావములు అంటాడు పోతన గారు. భయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇక నీ చేతుల్లో ఏమీ లేదు అని అనుకున్నప్పుడు
ఎవరిని తలవమన్నారు? భగవంతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుని మనసారా తొలు. ఒక 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 చేతి మీదో లేకపోతే ఒక కాగితం మీదో లేకపోతే నేల మీదైనా సరే శ్రీరామ అని రాసి దానికి ఒక నమస్కారం చేయి. నీకు ఎటువంటి ఆపదైనా తీసేస్తాడు ఆయన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందుకునే ఆ మాట ఆయనకు అందుకొచ్చిందండి. ఎటువంటి ఆపదనైనా తొలగించగలిగేవాడు ఆయన. దాతారం సర్వసంపదాం, సర్వసంపదల్ని అనుగ్రహిస్తాట మహానుభావుడు. దానేన రాఘవ. వాల్మీకి మహర్షి రామాయణంలో అంటాడు రాముడి గురించి మాట. దీనులు ఆర్తులు ఆయన్ని దగ్గరికి వెళ్తే లేదు అన్నట. నా దగ్గర ఒరే నువ్వు అడిగింది నా దగ్గర లేదురా అన్నట స్వామివారు. అదే ఆయన యొక్క అనుగ్రహం. అందున భవ్య దివ్య రామచంద్ర ప్రభు బాలరాముడిగా 500 సంవత్సరముల తరువాత ఇదే సంవత్సరం ఆయన ప్రతిష్ఠించబడ్డాడు అయోధ్య పట్టణంలో. మహానుభావుడు ఆయన వచ్చి స్థిరపడినటువంటి సంవత్సరం నుంచి మనం ఇది ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ఆర్తులై జిజ్ఞాసువులై రాముడి యందు దృష్టితో ఏదో గురువుగారు పుస్తకం ఇచ్చాడు ఫ్రీగా కాబట్టి రాస్తున్నామనే ఉద్దేశ్యంతో కాకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకో తెలుసా? అందరికీ దొక్కే అవకాశం కాదు, అందరూ వినియోగించుకునే అవకాశం కాదు. రాముడి యొక్క అనుగ్రహం మనకి ఉంటే, మీకు విభీషణ శరణాగతి చేసినప్పుడు చెప్పాను లాస్ట్ సంవత్సరం, ఇలా చేతులు పట్టి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మనం యాచించక్కర్లేదు. రామదాసు గారు అంటారు ఆయన కీర్తనలో, ఒక్క తోడుగా భగవంతుడు మును చక్రధారి అయి వెంటనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు. నీకు ఏ పని చేసినా వెనక్కాల చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభువు నీ వెనక్కాల ఉన్నారని భావన చేయి, నీ పని ఆటోమేటిక్గా అయిపోతుంది ముందరికి వెళ్ళగానే. ఆయన చూసుకుంటాడు. ఆయన కాదు హనుమని పంపుతారు, ఒరే చూసి చేసి పెట్టరా వాడికి బాధపడుతున్నాడు పని అవ్వట్లేదు వాడిది. నీకు ఎంతవరకు ఉండాలి? ఆ నమ్మకం, ఆ కుదురు, ఆ భక్తి, ఆ దృష్టి నీకు కలగాలి. ఇది కలగడం కోసమే మీ చేత ఈ రామనామం రాయించడం. నేను మీకు మాటిస్తున్నాను, నేను చెప్పిన విధంగా మీరు దృష్టి పక్కకు పెట్టకుండా మీరు ఎంత రాయగలిగితే అంత రామనామము రాయండి. ఈ 42 రోజులు రామాయణ ప్రవచనం అయిపోయిన తర్వాత మీ యొక్క జీవితాల్లో మార్పులు నేను చెప్పక్కర్లేదు, మీరే వచ్చి నాతో పంచుకుంటారు. అంతటి శక్తివంతమైనటువంటిది రామకోటి అంటే. అంతేకాదు, అలాంటి రామకోటి పుస్తకాలన్నీ ఒకచోట కేంద్రీకృతమైపోతే అది రామనామ శక్తి కేంద్రం అయిపోతుంది. ఆ శక్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఏర్పడింది మాకు. అది వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో ముందు ఈ రామకోటి పుస్తకాలని మాత్రం మేము ఆ యొక్క భద్రాచలంలో తీసుకువెళ్ళడం కానీ లేకపోతే గుంటూరు రామనామ క్షేత్రానికి ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం. తప్పకుండా ఇంకా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు రాసిన రామనామ పుస్తకాలు అలాగే ఉండిపోతే వాటిని పాడేయకుండా జాగ్రత్తగా చేసి ఒక పసుపు గుడ్డలో కట్టి మీరు తీసుకువచ్చి ఇక్కడ అందజేయండి. 4వ తారీఖు జూన్ నెల రావణ సంహారం అవుతుంది. ఆ రోజు రాముల వారు నంది గ్రామానికి చేరుకుంటారు. ఆ రోజు మళ్ళీ ఈ పుస్తకాలన్నీ సేకరిస్తాం మళ్ళీ మీ దగ్గర నుంచి. ఇక తర్వాత రోజు కళ్యాణం చేసి ఈ పుస్తకాలన్నింటినీ ఊరేగించి సాయంత్రం కళ్యాణం చేసి అయోధ్య నుంచి రామ కళ్యాణం అక్షంతలన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడికి. రామదాసు గారి 11వ తరం అయినటువంటి వెంకటరమణమూర్తి గారు మన కోసం ఆ అక్షంతలన్నింటినీ పంపుతానని మాటిచ్చారు. కాబట్టి మన వెనకాల, మన కార్యం వెనకాల రామదాసు గారి వంశం వాళ్ళే ఉన్నారు అంటే ఇక మనకి అడ్డే ఉంది చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాళువులై మనసు పెట్టి ఒక పుస్తకం తీసుకున్నా సరే ఆ పుస్తకాన్ని కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో రోజుకు కేటాయించి ఆ రామనామాన్ని రాయండి.
మిగతాది ఎలా యథాశక్తి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రాసుకోండి, మిగతా వాళ్ళు రాస్తానంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలా రాసి మొత్తం మీద మీకు సమయం లేకపోతే పక్క వాళ్ళ ఇంటి వాళ్ళైనా రాస్తానంటే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఒక పుస్తకాన్ని ఈ నెల రోజులు 10 రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ 4వ తారీఖుకి తీసుకొచ్చి ఇవ్వండి. మీరు రాయలేకపోతున్నాం, అనవసరంగా పుస్తకం తీసుకున్నానని బాధపడవద్దు. మీరు రాయలేకపోతే పక్కన ఎవరైనా రాస్తారంటే వారికి కూడా ఇచ్చి మీరు రాసి నాకు ఈరోజు ఇవ్వండి, 1 రోజు 2 రోజులు అని వాళ్ళకు కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వండి. అలా వాళ్ళకి అలవాటు అవుతుంది, మీకు అలవాటు అవుతుంది. ఇలా ప్రతి ఇంటిలో రాముడు ఉంటే మనకి తక్కువ ఏమిటండి ఇంకా. కాబట్టి ఈ విధమైనటువంటి మార్గంలో మనం వెళ్దాం. నేను చెప్పగానే మా గురువుగారు ఇక్కడికి వచ్చారు ఈరోజు. ఎంతో ఆదరణ బుద్ధితో ఆయన నా మీద ఉండేటటువంటి అనుగ్రహం చేత ఇక్కడికి వచ్చి ఈ రామకోటి యజ్ఞం గురించి ఆయన కూడా ఒక 2 మాటలు చెప్తానన్నారు. ఆయన్ని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన వచ్చి 2 మాటలు ఈ రామకోటి యజ్ఞం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయ్యా రండి. కూర్చుంటే బయట కూర్చోండి, కూర్చోండి చెప్పండి. మొదటి పుస్తకాన్ని గురువు గారికి అందజేస్తున్నాం. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రవణమన్మోదిభిర్వేదసాదనం. ఓం హిమానాధిపదేవతాయ నమో నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాయేభిర్వాజినీవతి ధీనామాదిత్రియవతో. ఓం శ్రీ మహాసరస్వతే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో విహవేశ్వస్తు వయం వరేణ్యాస్తనువం పుషేమ మహ్యం నమంతాం ప్రతిశస్య తస్రస్వయాధ్యక్షేణ పునరేమ. మమ దేవా విహవే సంతో సర్వైంద్రాంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షముర్గోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమయంతాం మయ్యాధీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారా వర్షంత పూర్వే విష్టాస్యామ తన్వాశ్రియాః మహ్యం నమంతు మమయారి హవ్యాభూతి సత్యా మనసో మే అస్తు. తేనో మారిగాం కర్మచ్చనాహం విశ్వే సీనుడి దేవీ 2 రూపాయలు పెన్నులు ఉంటాయి కదా, 50 పెన్నులు తెప్పించి పుస్తకం పెన్ను ఇవ్వండి. మహాస్మై ప్రజయామహాతనోభిర్మహాధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతిరుదన్ పురస్తారథో గోపాః ప్రతిపాహినస్తవం ప్రత్యంజోయంతు నిగుతః పురస్తే మైషాం చిత్తం ప్రబుధా వినేశతు ధాతునాం భువనస్య యస్పతిర్దేవకం సవితారమభిమాదికాహం ఇమం యజ్ఞమశ్వినో బృహస్పతిర్దేవాః పాంతు యజమాన్యర్థాః గురో యజానో మహేశస్యర్మయగం సతస్మిన్ భవే పురుహూతః పురుక్షో తనః ప్రజాయై హర్యశ్వమలయేంద్రమాన్నో రేషో మా పరాదా
శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ముందుగా కొన్ని విషయాలు నాకు తోచినవి చెప్తూ అందరికీ తెలుసున్నదే. మళ్ళీ అప్పుడు ఈ రామకోటి గురించి సీతారామ శర్మ గారే బాగా చెప్పేశారు. ఇంకా నేను అట్టే చెప్పవలసిన పని ఏం లేదు. అదనమాట 80 ఈ విశ్వంలో భగవంతుని యొక్క సృష్టిలో 84 లక్షల కోట్ల జీవరాశుల్లో ఒక్క మానవుడికి గొప్ప గొప్ప స్థానం ఇచ్చారు. ఎందుకంటే నరజన్మ దుర్లభం అని ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. ఎందుకంటే ఆహార నిద్ర భయం ఎదురునాయి సామాన్యమే తత్వ సుఖిర్నాం అన్నీ కూడా అన్ని జంతువులకి చీమలుగా ఇది దోమలుగా ఇది ఏనుగు దాకా ఉండేటువంటి అన్ని జంతువులకి కూడా ఆహార నిద్ర భయం ఎదురునాయి సామాన్యమే తత్వ సుఖిర్నాం అని చెప్పారు. అయితే మరి మానవుడికి ఎందుకు అంత పెద్దపేట వేశారు? మానవుడు ఎందుకు అంటే జ్ఞానం ఒక్కటే మానవుడికి మిగతా వాళ్ళకి ఈ మిగతా జంతువులకి సృష్టిలో ఉండేటువంటి సృష్టిలో మానవుడికి ఉండేటువంటి తేడా. మానవుడు ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఆ పరమాత్మలో ఐక్యం అవడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి మానవ జన్మ దుర్లభం నరజన్మ దుర్లభము అని చెప్పేసి జంతువునాం నరజన్మ దుర్లభం అని వివరించారు. అయితే ఆ నరజన్మ మనకి సంపాదించింది. అయితే ఆ నరజన్మలో కూడా ఏమిటయ్యా అతి ముఖ్యమైనది అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ అంటారు. మనమంతా మనుషులే కదా, మనుష్యత్వం మనకు లేదా అంటే మనుషుల్లో కూడా మనుష్యత్వం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మనుష్యత్వం అంటే ఏమిటి అంటే దానికి ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదన చేసుకోవడం కోసం అని చెప్పి మనం ప్రయత్నించేటువంటి వాళ్ళే మనుషులు. మిగతా వాళ్ళు జంతువుల కంటే ఎక్కువగా హీనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సృష్టిలో. అయితే అంచేత ఈ మానవులో కూడా ఈ మూడు చాలా దూరం అన్నారు. ఏమిటి? మనుష్యత్వం, మనుష్యత్వం కలిగి ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం. తర్వాత రెండోది ఏమిటి అంటే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మనం ఎలా పుట్టాము, ఎలా పెరుగుతున్నాము, ఎలా వెళ్ళిపోతాము, మళ్ళీ పునర్జన్మ ఏమిటి, మనం ఎక్కడికి వెళ్తాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ధ్యాస కలిగి ఆ మోక్షం కోసం అని చెప్పే ప్రయత్నం కోసం జిజ్ఞాసుగా ప్రయత్నం చేసేటువంటి ఒక సంకల్పం కూడా ఉంటే దాన్ని ముముక్షత్వం అంటారు. అది కూడా చాలా గొప్పది. మనుష్యత్వం అంటే కూడా చాలా గొప్ప. తర్వాత ఈ మనుష్యత్వం, ముముక్షత్వం కావాలంటే ఏం కావాలయా అంటే మహాపురుష సంశ్రయ. మహాపురుషులు ఎంతో మంది ఉన్నారు. అన్నదానం చంద్రప్రశాస్త్రి గారు లాంటి వారు ఎంతో చేసి మనకు తెలిసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అలాగే
ఈ మహాపురుష సంశ్రయ మనమంతా కూడా ఏదైనా స్నేహం అందరికీ ఉంటుంది. అన్ని రకాల వాడికి అన్ని రకాల స్నేహాలు ఉంటాయి, అన్ని రకాల సాంగత్యాలు ఉంటాయి. మరి మహాపురుష సాంగత్యం మాత్రం, మహాపురుష సంశ్రయం మాత్రం ఎక్కడో అదృష్టవంతులకి మహాపుణ్యం చేసుకున్న వాళ్ళకే లభిస్తుంది. అలాంటి మహాపురుష సంశ్రయం అంటే ఏమిటంటే ఈ ప్రవచనాలు, తర్వాత ప్రవచనాలు చేసేటువంటి ప్రోత్సాహం చేసేటువంటి మనుషులు, తర్వాత కార్యకర్తలు, వీళ్ళంతా కూడా మహాపురుషులే. అది కాకుండా మహాపురుష మహాగ్రంథాలు ఇవన్నీ రామాయణం, భారతం లాంటి మహాగ్రంథాలు ఇవన్నీ కూడా మహాపురుష సంశ్రయ అని చెప్పేసి మనకి ఆయోక్తి. మన పెద్దలు ఋషులు ఎన్నోసార్లు మన కోసం అని చెప్పి చేస్తూ, మన కోసం ప్రవచన చేస్తూ అలా మనకు ఉద్బోధిస్తూ ఉండేవారు. అలాంటి ముముక్షత్వం మన మహాపురుష సంశ్రయం ఇక్కడ మనకు లభ్యం అవుతోంది. నిజంగా ఇక్కడ రామకోటి చేస్తున్నాము, రామ ప్రవచనం చేస్తున్నాము, ఏటేటా చేస్తున్నాము, మనం వింటున్నాము, అలాంటి వాటితో స్నేహం చేస్తున్నాము, అలాంటి గ్రంథాలు చదువుకుంటున్నాము. ఎప్పుడు కూడా అంచేత మహాపురుష సంశ్రయం మనకు లభిస్తోందని చెప్తాం. అసలు ఈ రామాయణం అంటే ఏమిటయ్యా? అసలు రామాయణం అంటేనే మాయ ఉంది అందులో. రామాయ అంటే మాయ, రామాయణంలో మాయ, మాయల్లో మాయ ఉంది. ఏమిటయ్యా మాయ అంటే జన్మ మరణ చక్రమే మాయ, జన్మ మరణ సంసారంలో మనమంతా కూడా కొట్టుకుపోతున్నామే మాయ. ఈ మాయను పోగొట్టేటువంటి గ్రంథం ఏమిటయ్యా అంటే రామాయణం. ఆ రామాయణం బాగా గొప్పదైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాల్మీకి మహర్షి ఈ శరీరం పుట్ట, ఈ పుట్టని జ్ఞానంగా మార్చేస్తున్నారు. ఆయన జ్ఞానంగా మార్చేసుకుని మహానుభావుడు అందులోంచి ఉద్భవించిన రామాయణం. అంచేత పూర్తిగా అది జ్ఞాన గ్రంథం. అన్ని రకాలుగాను లౌకికంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞానంగా ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా మనకి లభ్యమవుతుంది. ఇహంలోనూ పనిచేస్తుంది, పరంలోనూ పనిచేస్తుంది, అన్ని రకాలుగాను పనిచేస్తున్నారు. అటువంటి ఈ రామాయణ గ్రంథాన్ని పదే పదే మనం వింటున్నాం. మాట వింటున్నామండి, ఇది రామాయణం అంటారేమో అని చెప్పేసి వాల్మీకి మహర్షి మనకు అందించిన రామాయణాన్ని మరి ఆయన అందించారు కదా. అనేక మంది మళ్ళీ రాశారు. తులసీదాస్ గారు ఏమో రామచరితమానసం రాశారు హిందీలో. అందులో హనుమంతు గారు రాశారు. అసమాడు పారాయణం చేస్తూ ఉంటాం. మరి ఇది కాకుండా రంగనాథ రామాయణం, మొల రామాయణం, ఇంకా ఎన్నో రాశారు. ఇది కాకుండా ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మళ్ళీ రామాయణ మహాకల్పవృక్షం అని అదే గ్రంథాన్ని రాశారు. దానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే ఇన్నిసార్లు రామాయణం రాస్తారు, ఆ నవరాసిన రామాయణమే మీరు రాస్తున్నారు, మళ్ళీ ఎందుకండి రాస్తారు రామాయణమే మాకు తెలీదా? అన్ని మహర్షి రాసిన గ్రంథాన్ని కదా. అంటే రామాయణం ఎన్నిసార్లు రాసిన ఏమిటి, ఎన్నిసార్లు చదివితే ఏమిటి, మీరే చెప్పారు. ఎన్నిసార్లు చదివితే ఏమిటి, ఎన్నిసార్లు అది మరి రోజు తింటున్నాము, మళ్ళీ తింటాం ఎందుకు? రోజు తెల్లారుతుంది, మళ్ళీ పడుకుంటూ ఉంటాం, మళ్ళీ వేసుకుంటాం ఎందుకు? అని చేత అదేవిధంగా రామాయణం నేను ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు రాదా తినడం. ఎన్నిసార్లు రాసినా, ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది రాసినా నేను మళ్ళీ అదే రాయాలని ధ్యాసతో రాస్తున్నాను. అదే నాకు అది నాకు శిరోధార్యం అని చెప్పి విశ్వనాథ మహాకవి ఆయన మనకి రామాయణ కల్పవృక్షం అనేటువంటి గ్రంథాన్ని అందించారు మహానుభావుడు తెలుగు మన మాతృభాషలో. అటువంటి మహానుభావులకి అందరికీ కూడా నమస్కారం చేసుకోవాలి ఈ టైంలో. అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకీ చెప్పాను రామాయణం చాలాసార్లు 5వ సారి అన్నారు. 5వ సారి కాదు, 2 సార్లు అని చెప్పేసి చదువుకోవాలి, పదే చదువుకోవాలని చెప్పి అర్థమైపోయింది. అందులో ఈ సంవత్సరం దాని ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మేము 1992 ఇంకా ఇందులో ఉండేవాడికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కొంతమంది చిన్నతనం. 1992లో అయోధ్య మసీదు
పడగొట్టడానికి అశోక్ సింఘాల్ గారిని విశ్వ హిందూ పరిషత్ చైర్మన్, ఆయన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అఖిల భారత, ఆయన అధ్యక్షంలో అయితే అప్పుడు అయోధ్య మసీదు పడగొట్టడం జరిగింది. అప్పుడు శిలాన్యాసం అని చెప్పేసి నేను 1992లో నేను కూడా రామచంద్రపురంలో మ్యాట్రింగ్ చేస్తున్నాను. అప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర వెళ్ళి ₹1 ఒక శిలకి, ₹1 ఒక శిలకి అని అందరి దగ్గర సందాలు వసూలు చేసి పంపించాం. ఏమిటి ₹1 ఏమిటి అంటే చాలు సాలగ్రామదానం ₹1 ఒక శిల, ప్రతి వాళ్ళు అందులో పాల్గొవాలి. తాతాలు బిర్లాలు వాడు అంబానీలు వాళ్ళు కట్టించేస్తారంటే ఒకరు కట్టించేస్తారు, కానీ మనమంతా కట్టించామని చెప్పేసి మనకి ఉండాలని చెప్పేసి ఆ శిలాన్యాసం అంటారు దాన్ని. ఆ శిలాన్ని 1992లో నేను కూడా అందులో పాల్గొన్నాను. చాలామంది పాల్గొన్నారు, కొంతమందికి తెలియదు. అప్పుడు ఎంతో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఆ టైంలో అక్కడ అది జరిగింది. అది జరిగిన తర్వాత నిన్న ఈ ఏడాది అంటే 30 ఏళ్ళ విరామంలో అయోధ్యలో రామాయణం నిర్మాణం జరిగి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. అంటే 30 ఏళ్ళు పట్టింది దీనికి, ఒక తరం వెళ్ళిపోయింది. ఆ శిలాన్యాసం దగ్గర నుంచి ఇక్కడ దాకా 30 సంవత్సరాలు కృషి చేస్తే ఎన్నో అవాంతరాలు, కోర్టు యాజ్యాలు, ఓసారి అటు తీర్పు ఓటి, ఓసారి ఇటు తీర్పు, కట్టమని వాళ్ళు కట్టద్దని వాళ్ళు అన్నీ కూడా చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆ రామాయణ నిర్మాణం జరిగినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో తప్పకుండా చేసుకోవాలి మనమంతా కూడా ఈ రామాయణ ప్రవచనం చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఈ సంవత్సరంలో ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బ్రహ్మాండమైన రామాలయం కట్టారు. ముస్లిం కంట్రీస్లో ముస్లింల్లో మన నరేంద్ర మోడీ గారే వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవం చేశారు. మీరంతా టీవీలో చూసే ఉంటారు ఎంత బాగా చేశారో. వాళ్ళంతా దూరంగా ఉన్నారు, ఈయన చేత అన్నీ చేయించారు. రాజు కూడా దూరంగా ఉండి చేశాడు. అంటే ముస్లింలు కూడా రామభక్తులైపోయారు ఈ 30 సంవత్సరాల్లో. అటువంటి మన అక్బర్ వైసీ గారు కూడా నేను కూడా రామభక్తున్నే అని ప్రకటన చేశాడు. ముస్లింలు కూడా ప్రకటన చేశారు. ఇంకా చెప్పేది ఏముంది, రాములు వారు అంటేనే అందరినీ కూడా కలుపుకుంటేటువంటి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా కలిపేటువంటి మహానుభావుడు. అక్కడే కాదు, అదొకటే కాదు, ఆస్ట్రేలియాలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం రామాలయం కడుతున్నారు. అమెరికా దగ్గర అట్లాంటాలో బ్రహ్మాండమైన దేవాలయం కడుతున్నారు. ఇలాంటి అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా, ప్రపంచం అందరికీ ఏమిటయ్యా శిరోధార్యం అంటే రామాయణమే శిరోధార్యం, రామగ్రంథమే శిరోధార్యం, రాముడే శిరోధార్యం అని చెప్పి అర్థమైపోతుంది. ఒక దేశం కాదు, ఒక ప్రపంచమే దీనికి రాముల వారిని శిరోధార్యంగా చేసుకుంటోంది. అటువంటి రామాయణ జరిగినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ఈ ప్రపంచాలు మనం చేసుకుంటూ ఉంటాం, పదే చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇది రామనామానికి ఒక రకం కాదు, రామనామ సంకీర్తనం చేసుకుంటాం. ప్రతిరోజు ఉదయమే నగర సంకీర్తనంగా రామనామం జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన ఊళ్ళో. ప్రతిరోజు రామనామం పొద్దున్నయ్యేప్పటికీ తెల్లవారకుండానే రామనామ సంకీర్తనం వచ్చేస్తుంది మనకి. అలాంటి రామమంత్రం అది తారక మంత్రం. అన్నీ తారక మంత్రం అంటే ఏమిటి, ఇహంలోనూ పరంలోనూ మనకి మనం ఉద్ధరించేటువంటి, ఇహలోకంలో మనకి కావాల్సిన కోరికలు తీర్చేటువంటి, పరలోకంలో మనం అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆ మహానుభావుడి పరమాత్మని కలిసిపోవడానికి, చేరుకోవడానికి, ముక్తి పొందడానికి కావాల్సినటువంటి అటువంటి మహా తారక మంత్రాన్ని మనం ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనకి ప్రవచనం చేయబోతున్నారు. దానికి ఇగో ఇప్పుడు చెప్పారు కదా, నేను చెప్పింది తక్కువే, ఆయన చెప్పిందే ఎక్కువ. రామకోటి రాయడం, నామ సంకీర్తన చేయడం,
రామకోటి రాయడం ఇంకా ఎన్నో ఉన్నాయి. గోడితోటి తలంబరాల కింద వేసేసి పంపిస్తున్నారు అనేక చోట్ల నుంచి భద్రాచలం కళ్యాణానికి. ఎంత శ్రద్ధగా చేస్తున్నారో ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి ఇవన్నీ కూడా ఈ లిఖిత, మనం ఇప్పుడు లిఖిత తపస్సు ఆయన చెప్పారు కదా, లిఖిత తపస్సు ఇక్కడ చేయొచ్చు, ఇంటి దగ్గర చేయొచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చేయొచ్చు. అసమాడు మనకి టైం ఉంది, టైం లేకపోవడం అనేటువంటి లేదు. టైం లేక ఏమీ తోచక టీవీ పెట్టుకుంటున్నాం, కానీ టైం ఉంది. అని చేతనం ఖాళీ టైంలో మనం చేస్తున్నట్లయితే మనం చాలా సుఖంగా మన జీవితం ఇహము పరము కలిగి బాగుంటామని చెప్పేసి చెబుతూ ఇప్పుడు ఈ రామాయణ ప్రవచనాన్ని 42 రోజులు చక్కగా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ పరమేశ్వరుని ఈశ్వరుని కోరుకుంటూ, తర్వాత దుర్గాదేవిని కోరుకుంటూ స్వస్తి. శ్రీరామ చరణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం గురుగారి చేతి తీసుకోమని చెప్తాం. సరే, పేరు రాయమని ఎవరు చెప్తున్నారు? నేను వాళ్ళ పేరు కింద పుస్తకం తీసుకుంటారు కదా, ఫోన్ నెంబర్. శ్రీరామ చరణం భజే శ్రీరామ చరణం భజే శ్రీరామ చరణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం భజే ఆత్మాభిరామం ఆనందరామం ఆత్మాభిరామం ఆనందరామం శ్రీరామ చరణం భజే శ్రీరామ చరణం భజే శ్రీరామ చరణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం భజే. జై శ్రీరామ్. ఒక విషయం కూడా చెప్తామని జ్ఞాపకం వచ్చింది. శ్రీరామ స్తూపం ఈ ఊళ్ళో స్థాపించాలని చెప్పారు కదా అసలు శ్రీరామ స్తూపం అనేటువంటిది నేను ఎప్పుడో 1965లో మీరు అవసరం మంది కొట్టలేదు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి స్వామి గారి పెద్ద తండ్రి శ్రీనివాస జీయంగా అని ఉండేవారు. ఆయన మొట్టమొదటి శ్రీరామ స్తూపాలు అంటూ స్థాపించడం 107 స్తూపాలు మొత్తం భారతదేశం అంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉండే బదరీ దగ్గర నుంచి మన రాజమండ్రిలో ఉండే శంకరజయం దాకా ఎన్నో 108 శ్రీరామ స్తూపాలు స్థాపించారు. కాబట్టి రాజమండ్రిలో ఉన్న శంకరజయంలో శ్రీరామ స్తూపం ఇప్పటికే ఉంది. అలాగే ఎక్కడ పడితే ఎక్కడే ఉంది, చాలా చోట్ల ఉన్నాయి. బదరీలో కూడా ఉంది. ఆ రోజుల్లో బదరీ అక్కడ కూడా స్థాపించారు. అలాంటి స్తూపం మనకి ఇక్కడ కోనసీమలో లేదు. ఆయన 108 స్థాపించారు, కానీ కోనసీమలో స్థాపించలేదు. అయితే కోనసీమలో అటువంటి స్తూపం స్థాపించాలనే సంకల్పం సీతారామ గారికి కలిగింది. దానికి మనమంతా కూడా ప్రోత్సాహం చేయాలని, తప్పకుండా ఇక్కడ కూడా ఒక స్తూపం ఒకటి నిర్మాణం జరగాలని కోరుకుంటూ పుస్తకాలు పంచిపెట్టాలి. పుస్తకాలు మీ చేతుల మీదకి ఇప్పిద్దాం. మీరు కూర్చోండి. అమ్మ, రామకోటి రాయాలనుకుంటున్న భక్తులందరూ వచ్చి గురువు గారి చేతుల మీదుగా పుస్తకాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కళ్ళు రండమ్మా. పెన్ను, పేపర్, బుక్ ఏది? ఒక పెన్ను బుక్ ఇవ్వండి. మీరు వెళ్ళేటప్పుడు తీసుకుందరు గారు 30 పుస్తకాలు ముందు మీరు తీసేసుకోండి. వెళ్ళేటప్పుడు వెళ్ళే తర్వాత తీసుకుందరు గారు. మీకు ఎన్ని కావాలన్నది పుస్తకాలు పక్కన పెడతారు. తర్వాత దండి. శ్రీరామ్.
రండి, మీరు కూడా రండి మాస్టర్. ఎవరినైనా ఆయన తీమన్నా మీరు రండి, వచ్చి తీసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు 30 తీసుకుంటే 30 మీరు చెప్పాలి తీసుకొచ్చి మళ్ళీ చివరి రోజు. సరే సరే సరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అతనిది సత్యబాబు. జై శ్రీరామ్. 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 తీసుకో. అయ్యో సాయిరామ్. సాయిరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మళ్ళీ ఏడాది మ్యారేజ్ అయిపోవాలి అమ్మాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రావణ వారు పెడితే చాలు మాకు పుస్తకం పుచ్చుకున్నారు భగవంతుడు ఆయనే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చక్కగా పిల్లలందరికీ సెలవులు కూడా ఇచ్చేశారు కాబట్టి ఇంట్లో పిల్లల చేత కూడా రాయించండి అమ్మా అందరూ. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా చదువుకో. జై శ్రీరామ్. సాయిరామ్. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రాస్తానంటే పరమేశ్వరుడు సంకల్పం ఉంది. అది మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా రాస్తారు అనుకుంటే తీసుకెళ్ళండి అమ్మా, తీసుకొచ్చి పుస్తకాలు. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళు రాసేవాళ్ళు ఉంటే వచ్చి తీసుకువెళ్ళండి. తీసుకోమ్మా, తీసుకో. పేరు రాయించి తీసుకో, వాళ్ళ పేరు ఇచ్చి నెంబరును మీరు తీసుకోండి. జై శ్రీరామ్.
పక్క వాళ్ళ ఇంటి వాళ్ళని పక్క వాళ్ళని కూడా ప్రోత్సాహం చేయండి అందరూ. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. సాయిరామ్. జై శ్రీరామ్. పిల్లల చేత కూడా రాయించు. ఇదిగో మిగతా పుస్తకాలు తమ్మని ఫోన్ చేయబోయా చిన్ని గారికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. పుస్తకం నలపకూడదు ఏమా మడత పెట్ట. ఏమండి జయ గారు, ఎన్ని పుస్తకాలు మొత్తం మీవే? 40 మొత్తం. జై శ్రీరామ్. ఇదిగో మొత్తం 50 పుస్తకాలు కావాలి ఇవ్వడానికి. ఫోన్ చేసి తెప్పించు. నాకు 10ని, నాకు 10, అక్కడ 40, 50 పుస్తకాలు తెప్పించాను. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏముండేది రండి. సాయిరా 40 దమ్మను, 40 దమ్మను. జై శ్రీరామ్. బుజ్జి 40 పుస్తకాలు దమ్మను. అవును ఫోటో తీసుకుంటారు సాయిరా. జై శ్రీరామ్. దామా తీసుకురాదన్నట్టుందండి. ఇప్పుడు తేలదా? మాట జై శ్రీరామ్. లేదు తెప్పిస్తావా? తెప్పించేద్దామని చెప్పండి. అక్కడే అవన్నీ ఉన్నాయి చూడు లెక్కటి మొత్తం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. తొందరలో కన్యాదాత రావాలి. అసలు మీరు మిస్ రెండా? అయ్యారు సాయిరా. ఇంకో పుస్తకం పుస్తకం తీసుకున్నారు, వెళ్ళారా తేడానికి? మీరు తీసుకుని ఆవిడకి ఇప్పించండి. చెప్పండి జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ ఇచ్చినప్పుడు సాయిరామ్. ఎవరైతే ముందుగా పుస్తకాలు రిజర్వ్ చేసుకున్నారో చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి అమ్మా. అన్ని పుస్తకాలు కౌంట్ చేసుకున్నాం. తీసుకోవాలి. తనేది నువ్వే కనిపిస్తా వస్తామాను. తనేది జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ సరిగ్గా పెట్టినాను. నాలుగో తారీఖు జూన్ నెలలో 4వ తారీఖు కప్ చెప్పాలి. అందరి చేత రాయించు, మీరు అందరూ కూడా కలిసి రాయించు. ఒకళ్ళు జై శ్రీరామ్. రామనామం చెప్పించా కదమ్మా చాలు. మీరు పుస్తకాలు అందజేసినప్పుడు ఫస్ట్ పేపర్ వెనకాల వైపు మీ పేరు గోత్రాలు రాసి మాకు అందజేసినప్పుడు రాసి చెప్పండి అమ్మా. జై శ్రీరామ్. బుజ్జి కుర్చీల కింద తీసుకోండి తీసుకోండి తీసుకోండి.
శ్రీను ఇది మజ్జిగ పెట్టింది శ్రీనడి మిడిల్ చేయి